వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా గరుడ దివాసం కార్యక్రమం. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని నిర్వహించిన ఆలయ అర్చకులు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు నగరంలో శోభాయాత్ర. సీతారాంబాగ్ లో రామాలయం నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరుగుతుందని వెల్లడి. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భగ్గుమన్న కాంగ్రెస్ వర్గ పోరు. మల్రెడ్డి రామరెడ్డి వర్సెస్ జక్డి ప్రభాకర్ రెడ్డి వర్గీయుల బాహాబాహి. విశాఖ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఆర్కే రోజా. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రసాదం స్కీమ్ పవర్ పాయింట్ పరిశీలన. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా నిర్వహించిన శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ దివాసం అర్చకులు వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణానికి జరిగే బ్రహ్మోత్సవాలలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆలయానికి రక్షగా శ్రీ మహావిష్ణువుని వాహనమైనటువంటి గర్కుమంతుని పటాన్ని ధ్వజారోహణం వేడుకలో భాగంగా ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ఈ సందర్భంగా అందించే ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంటుంది. గరుడ ప్రసాదంగా పిలిచే ఈ ప్రసాదం సంతానం లేని వారు స్వీకరించిన చక్కటి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో మహిళలు ఈ ప్రసాదాన్ని గర్భగుడి ప్రాంగణంలో స్వీకరించారు. ఓకేనా. జై శ్రీమన్నారాయణ. నా పేరు అనురాధ, మాది భద్రాచలం. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ధ్వజారోహణం జరిగింది. దానికి అందరూ గరుడ ప్రసాదం తీసుకున్నాము. నేను మా ఫ్రెండ్స్ అందరం తీసుకున్నాము. నా పెళ్ళై 5 years అవుతుందండి. ఇది వరకు తీసుకున్న నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు ఇక్కడ గరుడ ప్రసాదం తీసుకున్నాక సత్సంతానం కలిగింది వారందరికీ. నేను కూడా అందుకే నమ్మకంతో వచ్చి తీసుకున్నాను. రాములవారి అనుగ్రహం వల్ల సత్సంతానం కలగాలని ఈరోజు ప్రసాదం తీసుకోవడం జరిగింది. మా ఫ్రెండ్ ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం కూడా. ఈరోజు మా గురువుగారు అయినటువంటి మురళీకృష్ణమాచార్య గారు వారు చెప్తూనే ఉంటారు. ఎవ్రీ ఇయర్ మాకు శ్లోకం కూడా చెప్తారు. రామభక్తైక శరణం రామార్చనం పరం సదా కుల సంరక్షణార్థాయ దేహిపుత్రం అకల్మషం. జై శ్రీరామం. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. విశేషంగా ఈ శోభకృతనామ సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజు ధ్వజారోహణం జరిగింది. ముక్కోడి దేవతల్ని కూడా ఆహ్వానం పలికేందుకు గాను గరుత్మంతుడు ఆకాశ మార్గాన విహరిస్తూ నేడే అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందజేసి వారందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. సాయంత్రం దేవతాహ్వాన కార్యక్రమం ఉంటుంది. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 2010 నుంచి శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నామని భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి అధ్యక్షులు భగవంతరావు అన్నారు. సీతారాంబాగ్ లోని రామాలయం నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరుగుతుందని తెలిపారు. సీతారాంబాగ్ రామాలయంలో ఉదయం 9 గంటల నుంచి శ్రీరాముని కళ్యాణం ప్రారంభమవుతుందని, కళ్యాణం అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కాశీ నుంచి సుమేరు పీఠాధిపతి శంకరాచార్య స్వామి, నరేంద్రనంద సరస్వతి, రాజస్థాన్ నుంచి క్రాంతికారి శ్రీ సంత భూమా రామ్జీ హాజరవుతారని పేర్కొన్నారు. ఇంకొక వైపు నుండి అంబర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ నుండి అక్కడ ఉన్నటువంటి భక్తులు అంబర్పేట్ నుంచి చేనంబర్ నుండి తిలక్ నగర్, గౌర్ హాస్పిటల్, బర్కత్పురా, టూరిస్ట్ హోటల్ మరియు కాచిగూడ చౌరస్తా సావర్కర్ స్టాచ్యూ, అడీ చౌడి నుండి హనుమాన్ వ్యాయామశాలకు ఒక ఊరేగింపు వేలాదిగా అక్కడి నుంచి వస్తున్నారు. ఇంకొక ఊరేగింపు ఫిల్మ్ నగర్ నుండి
బంజారా హిల్స్లో నుండి ఫిల్మ్ నగర్ నుండి బయలుదేరి వేలాదిగా ఫిల్మ్ నగర్ నుండి అగ్రసేన్ క్రాస్ రోడ్ సివిఆర్ ఛానల్ దగ్గర ఉన్న చౌరస్ నుంచి రైట్ జరిగి అగ్రసేన్ క్రాస్ రోడ్స్ అక్కడ నుంచి 12 నంబర్ రోడ్డు బంజారా హిల్స్ మాసాబ్ ట్యాంకు తకడికాపూర్ బషీర్బాగ్ నుంచి హ్యాబిట్స్ కోటి మీదుగా వారు హనుమాన్ వ్యాయామశాలకు వచ్చి కలుస్తారు. అదే రకంగా పాత పట్టణంలో ఉన్నటువంటి చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్, కార్మాన్ అసెంబ్లీ సెగ్మెంట్, చంద్రాయణ యాగత్వ వాళ్ళు కూడా ఈ ఊరేగింపులో మధ్యలో వచ్చి కలుస్తారు. ఈ ఊరేగింపు సీతారాం బాగ్ నుంచి ప్రారంభించిన తర్వాత మంగళహాట్ పోలీస్ స్టేషన్ దగ్గర మన పాలకి ఆనంద్ సింగ్ నాయకత్వంలో పాలకి శోభాయాత్ర వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమంది. మల్రెడ్డి రామ్రెడ్డి వర్సెస్ జక్కడి ప్రభాకర్ రెడ్డిగా పరిస్థితి తయారైంది. సత్యాగ్రహ సంకల్ప దీక్ష చేపట్టిన మల్రెడ్డి రామ్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ తనిఖీ అనడంతో వివాదం చెలరేగింది. అప్పుడే దీక్షా స్థలంకు చేరుకున్న జక్కడి ప్రభాకర్ రెడ్డి వర్గం గో బ్యాక్ రామ్రెడ్డి అంటూ నినాదాలు చేశారు. దీంతో రెండు వర్గాల నినాదాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను సముదాయించారు. ఈరోజు రాహుల్ గాంధీ కోసం మనం నిరసన దీక్ష చేపట్టాము. దీంట్లో రామరెడ్డి అనే వ్యక్తి ఇబ్రాంపట్ట కాన్సెన్స్ అతను మిసెస్ మున్సిపల్ చైర్మన్, ఇదివరకు ఇబ్రాంపట్ట ఎమ్మెల్యే ఇన్నిపేరు పోటీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ సాబ్ రేవంత్ ఎంపీ పోటీ చేసినప్పుడు రామరెడ్డి వ్యక్తి మన ఎలిమినేటర్ లేడు అన్న ఇబ్రాంపట్ట ఖర్చు పేసిండు. తమ్ముడు వచ్చేసి ఎల్బీ ఖర్చు పేసిండు. వాళ్ళ భార్య మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వాళ్ళు అక్కడ చూసుకోవాలి. కానీ ఎల్బీనగర్కి వచ్చేసి నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా పంచాయతీ పెట్టడము ఎన్ని రామరెడ్డి చేస్తున్నాడు. ఇది రామరెడ్డికి ధర్మం కాదు. మేము 35 సంవత్సరాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాం. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఒకటే మీద పార్టీ మారకుండా మీ కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నామంటే ఈరోజు కొత్తగా వచ్చిన వ్యక్తి మాకు ఈయన పంచాయతీ పెడుతున్నాడు. రామరెడ్డి క్యాడర్ లేదు, ఎలాంటి లేదు. కాంగ్రెస్ క్యాడర్ ని అయోమయం గురి చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అయోమయం గురి చేసి కార్యకర్తలని డివిజన్ పదవి ఎక్కడ పోవాలో ఏం చేయాలో చేయకుండా రామరెడ్డి ఈ ఎల్బీ కాన్సెప్ట్ లో మొత్తం అతను పూర్తిగా పంచాయతీ పెట్టేసి చేయడం జరుగుతుంది. అంతే మేము ఏం చెప్పాం, గో బ్యాక్ రామరెడ్డి, గో బ్యాక్ రామరెడ్డి, గో బ్యాక్ రామరెడ్డి. అంటే రామరెడ్డి ఇక్కడ స్థానికుడు కాదని అంటున్నా లేకపోతే కాంగ్రెస్? విశాఖ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. సింహగిరి చేరుకున్న మంత్రికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు స్వాగతం పలికారు. మంత్రి రోజా కప్పస్తంభం ఆలింగనం చేసుకుని స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సింహాచల దేవస్థానం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రసాదం స్కీమ్ పవర్ పాయింట్ ను పరిశీలించారు. సింహాచల దేవస్థానంలో ప్రతి భక్తునికి ఉపయోగపడే విధంగా కాటేజీలు నిర్మాణానికి పెద్దపీట వేస్తామని అన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి చెందే విధంగా దేవస్థానం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
సార్ ఒక్క నిమిషం సార్ 1 minute బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎట్టకేలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు మోక్షం లభించింది. ఐపోలవరం మండలం జి వేమవరం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 15 సంవత్సరాల క్రితం జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఆ విగ్రహముల ముసుగులోనే ఉన్నాయి. స్థానిక అంబేద్కర్ సంఘాల ఆందోళన పోరాటాల వల్ల ఎట్టకేలకు విగ్రహములను ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ ఆ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని, మహాత్మా గాంధీ అందించిన అహింసా మార్గాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహోన్నతమైన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మనిషి మహాత్మా గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన గౌరవ జెడ్పీటీసీ సభ్యులు సతీష్ రాజు గారికి, అలాగే ఎంపీపీ మిరియం జ్యోతి గారికి, స్థానిక సర్పంచ్ సుదర్శన్ గారికి, పెద్దలు చిట్టిబాబు గారికి, నల్ల నరసింహమూర్తి గారికి, అలాగే చిన్నమల శ్రీని గారికి, వేదిక మీద ఉన్న
వేదిక వెనకాల ఉన్న పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మనసు ఇవాళ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకరు ఈ భారతదేశానికి అహింసా మార్గంలో మనకి స్వతంత్రం, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకి స్వతంత్రం తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి ఒకరైతే, మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత సంస్కృతులు, విభిన్న భాషలు, అనేక రకాల మతాలు ఉన్నటువంటి మన భారతదేశంలో మనం సాధించుకున్నటువంటి ఏదైతే స్వతంత్రం ఏదైతే మనం సాధించుకున్నామో, ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి గల ప్రధానమైన వ్యక్తి ఎవరో తెలుసా? ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ ఎటువంటి మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో ముఖ్యంగా రెండే రెండు కులాలు, ఒకటి ధనవంతులు, రెండు పేదలు, అంతే కదా. మిగతా అన్ని మనం సృష్టించుకున్న కులాలు. కాకపోతే ఈ భారతదేశంలో మనం స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత అందరూ సమానత్వంతో, అందరూ కూడా ఈ స్వతంత్రం వల్ల సాధించినటువంటి స్వేచ్ఛా ఫలాలు అందరికీ సమానంగా వర్తింప చేయాలనే ఉద్దేశంతో ఒక మహనీయుడు ఈ భారతదేశంలో పుట్టి, ఆయన పరిస్థితులు మీ అందరికీ తెలుసు. అంబేద్కర్ జీవిత చరిత్ర మీ అందరికీ తెలుసు కదా. ఎంత పేదరికం నుంచి ఎలాంటి స్థాయికి వెళ్ళాడు. ఇవాళ ఆయన అత్యంత పేద కుటుంబంలో, అత్యంత చిన్న కులంలో పుట్టి ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఇవాళ ఆయన గురించి మాట్లాడుకునే విధంగా, ఆయన ఆదర్శంగా తీసుకునే విధంగా, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ కొనియాడబడుతున్నాడంటే ఆయన చేసింది ఏంటో తెలుసా? ఆయన దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు. ఆయనకి దగ్గర ఉన్నదేంటి? మేధస్సు, చదువు, అంటే జ్ఞానం. ఇవాళ అత్యంత పేద కుటుంబంలో పుట్టి ప్రపంచం గర్వించే స్థాయికి ఆ మహనీయుడు వెళ్ళాడంటే ఆయన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం విద్య, ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఇవాళ మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ కూడా. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండలం సిరికొండ గ్రామంలోని జింకల మల్లన్న ఆలయంలో మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివభక్తుల శక్తుల పూనకాలతో అగ్గిగుండం కార్యక్రమం నిర్వహించి ఆలయంలో పట్నంల కార్యక్రమాన్ని ఒగ్గు పూజారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బాలాజీ ఫంక్షన్ హాల్లో సుబ్బారావుపేట పట్టణ ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్వేత పాల్గొన్నారు. शिव कुमार साहब तमाम చేశారు. కేసీఆర్ గారు తన పాలన పరంగా కొట్లాడుకుంటే నవ్వుకున్నారు. ఏమన్నారంటే తెలంగాణ వస్తే మేము రాజకీయ సన్యాసం ముచ్చుకుంటామని ఒక పెద్ద మనిషి అన్నాడు. మరి నాకు కొంచెమన్నా
ఉన్నదో లేదో తెలియదు మరి. ఎందుకంటే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారు ఇప్పుడు కూడా ప్రెస్ దగ్గర రికార్డు ఉండొచ్చు. మరి ఇలా మన ఆయన ఏం చేస్తుందో ఆయనకే తెలియాలి. మరి గెలిచిన తర్వాత ఎవరికైనా అందుబాటులో ఉంటుందా? కనీసం మీకు కూడా తెలిసిన విషయాన్ని 24 గంటలు అందుబాటులో ఉండి మన గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారు తన మోసం చేస్తున్నాను. ఆ రోజు తెలంగాణ కోసం కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ ఎట్లా సాధించాడో ఈ రోజు సంగారెడ్డి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ గురించి కూడా మన ప్రభాకర్ గారు వాస్తవంగా చెప్తున్నా. పార్టీ కోసం ఆరోగ్యకరమైన ఇది మాత్రం ఎవరైనా నేను మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే నేను చాలాసార్లు అన్నాను ఇంత కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నావు, మా కోసం పనిచేస్తున్నావు, ఆరోగ్యం కొంచెం ఇబ్బంది అవుతుందంటే నాకు అన్నాడు ఏం చేద్దాం విషయం వల్ల ఇద్దరం కలిసి గోటి ఆడుతున్నామన్నాడు. ఒకసారి ప్రజలకు సేవ చేసి నన్ను గెలిపించు, నేను చనిపోయేదాకా నా యొక్క జనాల కోసం పోరాడతాను, నా యొక్క పార్టీ కోసం పోరాడాలని చెప్పేసి నేను అన్న ఇద్దరం అన్నాను. వాస్తవంగా చెప్తున్నాడు. ఈ రోజు వాస్తవంగా అన్న ఆరోగ్యం తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. మనం అందరం కూడా ఎండ ఉండి ప్రభాకర్ అన్న గారిని 24 గంటలు అందుబాటులో ఉంటాడు. మీరు ఎప్పుడు కూడా ఫోన్ చేశాను. నేను వాస్తవం చెప్తున్నా. ఒక్కొక్కసారి నేను లేకపోవడం తీసుకొచ్చి ఫోన్ కానీ అన్న మాత్రం లేపుతాడు. మనం బిజీ ఉంటే ఒకసారి ఫోన్ లేపలేడు మళ్ళీ కాల్ చేస్తారు. ఎవరైనా కాల్ చేసిందని చెప్పేసి అన్న ఈ ప్రాబ్లం ఉంది మాకంటే వెంటనే ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసి వాస్తవంగా మనం అందరం కూడా చెప్తున్నాము. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి మన కోసం ఎంత పని చేస్తుంది ప్రభాకర్ అని చెప్పేసి. కాబట్టి మన పార్టీలో ఏది ఏమున్నా ఇది ఆత్మీయ సందర్భం కాబట్టి ఒక చెట్టు లాంటి మన ఈ యొక్క ఫ్యామిలీ అనమాట. ఇది ఏదైతే చెట్టును ఒక కుటుంబం అయితే కూడా చెట్టు వికాలనుకుంటుంది. కాబట్టి మన అందరం కూడా నెక్స్ట్ టైం చిన్న తేడాతో స్వల్ప తేడాతో అన్నాను. చాలా బాధాకరం. ఇదే అన్న వాస్తవంగా హాస్పిటల్ ఉన్నప్పుడు ఫోన్ అందుబాటులో లేకపోతే కార్యకర్తలు గిలగిలా కొట్టుకుంటారు. ఎందుకంటే ఎవరికి చెప్పాలి? పెద్ద మనిషి హాస్పిటల్ ఉన్నాడు, మా యొక్క బాధలు ఎవరికి చెప్పాలని చెప్పేసి చాలా మంది అన్నారు. 24 గంటలు అన్న అందుబాటులో ఉంటే బాధ తెలియలేదు. అన్న వారం రోజు 15 రోజులు అందుబాటులో లేకపోతే అసలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పాలన్నది. మహిళలను కించపరిచే కృష్ణధర్మ రక్షణ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని సినీ నటి కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణధర్మ రక్షణ సంస్థ పేరుతో విజయవాడ వేదికగా కెల్లా దుర్గారావు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ధర్మరక్షణ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాడని, మహిళల సౌందర్యంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. ధర్మం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తూ మహిళల్ని కించపరుస్తున్న కెల్లా దుర్గారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అందరికీ నమస్తే. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. వినాస్త్రీ జననం నాస్తి, వినాస్త్రీ గమనం నాస్తి, వినాస్త్రీ సృష్టి ఏవచ నాస్తి అన్నారు. ఈ సృష్టి మొదలైంది స్త్రీ వల్ల. మీరు అందరికీ తెలుసు. ఆది అంటే ఏది మొదలవ్వాలన్నా ఎవరైనా సరే మహానుభావులందరూ కూడా అమ్మ కడుపునే పుడతారు. అలాంటి తల్లికి మాతృవత్ పరధారేషు అన్నారు. మన భారతదేశంలో మన మాతృభూమి గురించి, మన భారతదేశం గురించి, మన కన్న తల్లి గురించి మనం గొప్పగా చెప్తాం, చాలా గొప్పగా మాట్లాడతాం. ఇలాంటి భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ పూజనీయురాలు. ఇలాంటి మనం అందరం కూడా గౌరవించుకోవాల్సిన సమయంలో కూడా ఒక హిందూ సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ కేడీఆర్ కెల్లా దుర్గారావు అనే ఒక వ్యక్తి కృష్ణ ధర్మరక్షణ అనే పేరు పెట్టుకొని తన సొంత ధర్మరక్షణ చేసుకోవడం కోసం, తన సొంత ఇంటిని చక్కబెట్టుకోవడం కోసం అన్ని విధాలుగా అతను చేస్తున్న పనులన్నీ చేస్తూ మా దగ్గర ఉన్న ఆధారాలన్నిటితో మనం ప్రశ్నిస్తే మమ్మల్ని తిడుతూ, మమ్మల్ని చాలా విధాలుగా నీచంగా మాట్లాడుతూ, పోస్టులు పెడుతూ, సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మహిళా లోకాన్ని అంతటినీ కూడా మహిళలందరినీ కించపరుస్తూ చాలా నీచమైన పదజాలంతో ఆయన ఫేస్బుక్ లైవ్లో మాట్లాడడం జరిగింది. చాలా చాలా బాధపడుతున్నాం మేము. ప్రతి మహిళ కించపరిచే విధంగా మాట్లాడాడు. ఈరోజు లిప్స్టిక్ వేసుకుంటే తప్పట, తయారైతే తప్పట. అంటే లిప్స్టిక్ వేసుకోవడం సౌందర్య సాధకాల్లో మన ఎవరైనా బొట్టు పెట్టుకుంటారు, కొంతమంది మోపేదం పౌడర్ వేసుకుంటారు. ఇవన్నీ తప్పులా? ఇవి ఆడపిల్లలుగా మన అలంకరణ చేసుకోవడం తప్ప? ఇవన్నీ తప్పులని దాన్ని ఒక బూతు మాట మాట్లాడి, బండ బూతులు మాట్లాడుతూ దాన్ని ఆడవాళ్ళందరినీ కించపరుస్తూ, ముఖ్యంగా మాలాంటి ఈవిడ ట్రాన్స్జెండర్, ఈవిడ మా ధర్మం కోసం వచ్చి పనిచేస్తుంది, ఈవిడ కూడా తయారవుతుంది. ఈవిడ తయారవడం కూడా తప్పేనా? నేను తయారవడం తప్పేనా? ఇంకొకరు తయారవడం తప్పేనా? నీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? నీ ఇంట్లో అక్క చెల్లి లేరా? మీ ఇంట్లో అమ్మ లేదా? లేకపోతే మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ అక్కగారు కానీ బొట్టు గాడికి పెట్టుకొని ఏ విధమైన సౌందర్య సాధకాలు వాడరా?
ఇదేనా నీ భార్య నీ పిల్లలు ఎప్పుడు ఏం వాడట్లేదా? ఇదేనా నీ పద్ధతి? ఆడవాళ్ళని ఇంత నీచంగా అంటే ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉంటే మాకు సమాధానం చూపించు, నువ్వు నీ దగ్గర ట్రాన్స్పరెన్సీ చూపించు. మేము ప్రశ్నించింది క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఒకేలా చూస్తున్నాం. మేము సమానంగా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవరు చేసినా ఇంట్లో దొంగ నీ వేలుకి దెబ్బ తగిలిన సెప్టిక్ అని వదిలేస్తే ఈ వేలు మొత్తం మన శరీరాన్ని తినేసి మనల్నే లేకుండా చేస్తుంది. ఈ వేలు కట్ చేయాలి నీ వేలైనప్పటికి కూడా. అదే నేను చేస్తున్న పని. ఇలా మేమందరం ఇన్ని సంవత్సరాలు ఈ రోజు ఈయన ఎంత కష్టపడి ట్రైబల్ ఏరియాలోకి ఈయన కానీ విజయ్ తపస్విని ధర్మవీరని వాళ్ళందరూ వెళ్ళి అక్కడ క్షేత్రంలో పనిచేస్తారు. మేమందరం ఎక్కడ తప్పున్నా ఎక్కడ ఎవరైనా ప్రాబ్లం ఉందంటే మేము వెళ్ళిపోతాం. వీళ్ళందరూ రూపాయి అడగట్లేదు. ₹1 కోట్లు కావాలి, 2 కోట్లు కావాలి, మా ఆఫీసులు మేము నిర్మించుకోవాలి. ఆఫీసు లేకపోతే పని చేయలేరా? ధర్మం కోసం ఆఫీసు ఉంటేనే పని చేస్తారా? ఆఫీసు లేకపోతే వీళ్ళందరూ పని చేయట్లేదు, మేమందరం చేయట్లేదు. దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలని గత అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కాకినాడలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ మోర్చా నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, నాయకులు యోనిమిరెడ్డి, మాలకొండయ్య, ముత్తా నవీన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. ఈరోజు కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మా పార్టీ కోరుకునేది ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం పాటుపడేది మా పార్టీ. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక తీర్మానం ప్రవేశపెడుతూ ఎస్సీలకు అన్యాయం జరిగే విధంగా ఎవరైతే మతం మారుతారో ఈ ఎస్సీలు మతం మారితే వాళ్ళు మైనారిటీల కింద వస్తారు తప్ప వాళ్ళు ఎస్సీ కులానికి చెందిన వారు కాదు. ఇది చట్టంలో చాలా క్లియర్గా ఉంది. అయినా కానీ ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఎస్సీలు మతం మారిన వాళ్ళకు కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్తించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మా పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీలకే చెందాలి తప్ప మైనారిటీలకు ఇవ్వకూడదు. ఎస్సీలు కనుక మతం మారితే కనుక వాళ్ళని బీసీ కింద కేటగిరీ కింద తీసుకోవాలి తప్ప ఎస్సీ రిజర్వేషన్కి అర్హులు కాదు. అదేవిధంగా చాలా ముస్లిం కులాల వారు కూడా ఈ బీసీ రిజర్వేషన్ పొందుతున్నారు తప్ప వాళ్ళకి వేరే రిజర్వేషన్ లేదు. అదేవిధంగా ఈ క్రిస్టియన్స్ కూడా ఎవరైతే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విధంగానే తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ క్రిస్టియన్ చర్చ్ కానీ పాస్టర్లు కానీ వీరంతా కూడా ఈ హిందూ ధర్మంలో వివక్షత ఉంది, కుల వివక్షత ఉంది అని చెప్పి మతం మార్చడం జరుగుతుంది. మా ఎస్సీ సోదరుల్ని మతం మార్చి వారి వైపు తిప్పుకోవడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఘనంగా గరుడ దివాసం కార్యక్రమం. బ్రహ్మోత్సవాలలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని నిర్వహించిన ఆలయ అర్చకులు. శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు నగరంలో శోభాయాత్ర. సీతారాంబాగ్ లో రామాలయం నుంచి కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరుగుతుందని వెల్లడి. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో భగ్గుమన్న కాంగ్రెస్ వర్గ పోరు. మల్రెడ్డి రామరెడ్డి వర్సెస్ జక్డి ప్రభాకర్ రెడ్డి వర్గీయుల బాహాబాహి. విశాఖ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఆర్కే రోజా. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రసాదం స్కీమ్ పవర్ పాయింట్ పరిశీలన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.